పెద్దపల్లి బ్రాంచ్లో అంటే పెద్దపల్లిలో మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఓపెన్ చేయడం. ఇంతకుముందు మాకు ఒక చరిత్ర ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రతి జిల్లాలో ఒక శాఖ అంటూ ఉండేది, ఒక ఖచ్చితంగా బ్రాంచ్ ఉండేది. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రీచ్ అవ్వడానికి ఆ జిల్లాల్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని. ఇందాక మా కృష్ణమోహన్ రీజనల్ హెడ్ చెప్పినట్టుగా ఇది 41 బ్రాంచ్, ఇది శాఖలు ఇక్కడ ఓపెన్ చేశారు. ఈయన రీజియన్ కింద ఇటు 23 జిల్లాలు కదా, 23 జిల్లాలు ఈయన చూస్తారు. ఇది తెలంగాణలో మాకు హైదరాబాద్ అటు సైడు, ఇటు వరంగల్ ఇటు సైడ్గా 23 జిల్లాల కింద ఈ 41 శాఖ పెద్దపల్లి ఓపెన్ చేయడం జరిగింది. మొన్న ఇది 9వ తేదీ ఇటు సిరిసిల్ల ఓపెన్ చేయడం జరిగింది. సిరిసిల్ల కాదు, మహబూబాబాద్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ మధ్య లాస్ట్ మంత్ సిరిసిల్ల కూడా ఓపెన్ చేశాం. ఈ త్వరలో ఈ 4 జిల్లాల్లో కూడా మేము ఈ శాఖలు ఓపెన్ చేస్తాం. అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాలంటే మీకు చాలా చరిత్ర ఉందండి. ఇప్పుడు 1911లో ఇది స్థాపించారు. 114 సంవత్సరాలు ఈ 21తో, రేపు డిసెంబర్ 21తో కంప్లీట్ చేయబోతున్నాం. అన్ని విధాలుగా అందరికీ బాగా సహకారం ఇచ్చిందండి. అందరికీ తోడు సపోర్ట్ చేస్తూ వాళ్ళ బిజినెస్లోను వేరే విషయాల్లోనూ ఎంత దీనిలో ఉన్న కస్టమర్స్ ఈవెన్ మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్న వాళ్ళు అభివృద్ధి చెందారు. లోన్ తీసుకున్న వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్ చిన్న పూర్ పీపుల్ నుంచి కూడా పెద్దవారి అంత లోన్లు ఇచ్చి వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళ ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు చాలామంది. ఈ బ్యాంకు 4,500 శాఖలు ఉన్నాయి. చాలా చరిత్ర గల బ్యాంక్ ఇది. అందుకని మేము ఈ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఓపెన్ చేయాలని చెప్పేసి మా చరిత్రను మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము. తెలంగాణలో అయితే తెలంగాణ హైదరాబాద్ రీజియన్ అటు సైడ్ అయితే మాకు అన్ని జిల్లాల్లో మేము శాఖలు ఉన్నాయి. ఇటు సైడ్ కొంత తక్కువ ఉంటే దీనిలో ఓపెన్ చేయగలుగుతున్నాం. ఇందాక చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి, అన్ని ప్రోడక్ట్స్ ఇస్తుంది. మీకు ఎంఎస్ఎంఈలో బిజినెస్ చిరు వ్యాపారులకైతేనే స్వానిధి, పిఎం స్వానిధి నుంచి, స్టాండప్ ఇండియా నుంచి అండ్ పెద్ద లోన్ వరకు, సెంట్ కళ్యాణ్ అని ఉమెన్స్ కానీ పెద్దగా మనం మహిళలకి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చి స్టాండప్ ఇండియాలోను అండ్ దిస్ సెంట్ కళ్యాణి అని చెప్పేసి ఎంఎస్ఎంఈ అందులోను ఉమెన్స్కి ఎంటర్ప్రినర్ అవ్వడానికి చాలా వాళ్ళకు లోన్ సదుపాయాలు వితౌట్ సెక్యూరిటీస్ కూడా మేము సీజీటీఎంఎస్ని కవర్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము. అదే కాకుండా గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్న మంచి కార్యక్రమాల్లో కూడా ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్ పీపుల్కి అందరూ ముందుకు వచ్చేసి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ ప్రొడక్టివ్ పర్పస్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం మంచిగా మీరు సంప్రదించగలరు మా స్టాఫ్ని. ఇక్కడ లోన్ల పరంగా అయితే ఉంటుంది. అలాగే డిపాజిట్స్ కూడా ఈ మధ్య చూస్తున్నాం. డిపాజిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు సేవింగ్ అంటే మనం కొంత మనం చేసుకోకపోతే ముందు అవసరాలకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంత పొదుపు చేసుకోవడం మాత్రం చాలా అవసరం. ఈ పొదుపు అనేది ఈ మధ్య కాలంలో కొంత ఈ డిజిటల్ నేరాలు, ఈ క్రైమ్ మీకు తెలిసిందే. ఈ మధ్య డిజిటల్ క్రైమ్స్ అని వింటుంటారు. ఈ ఓటీపీలు అని చెప్పేసి మనకు ఫ్రాడ్లో అవి తిప్పించి ఇవాళ పేపర్లో కూడా చూస్తే మీకు 2 కేసులు కనబడుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.